నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఫిషర్పురాలో నివాస గృహాలను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని కాలనీవాసులకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫిషర్పురా కాలనీవాసులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి తమకు న్యాయం కావాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకి 90 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్థలాన్ని తిరిగి ఇవ్వాలని నోటీసులు ఇచ్చారని వారు తీవ్ర స్థాయిలో నిరసనకు దిగారు. బాధితులు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ను కలిసి తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని అందించారు. వెంటనే స్పందించిన ఎంపీ ఈటెల బానుక మల్లికార్జున్ గారితో చర్చించి కంటోన్మెంట్ సీఈఓను కలిసి వినతి పత్రం ఇవ్వాలని తెలిపారు. బానుక నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి సీఈఓ బోర్డు డిప్యూటీ సీఈఓ పల్లవి విజయవంశీకి వినతి పత్రం ఇచ్చి తమకు న్యాయం చేయాలంటూ కోరారు. బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కంటోన్మెంట్లోని B3 ల్యాడ్స్లో ఉన్న పేద ప్రజల పట్ల ఎటువంటి చర్యలు లేవు అని, రోజు పని చేసుకుని బ్రతికే వారిపైన ఈ చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిప్యూటీ సీఈఓకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి పునరాలోచిస్తామని డిప్యూటీ సీఈఓ తెలిపారు. తమకు సమస్యను వెంటనే స్పందించి మద్దతుగా నిలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ గారికి, బానుక మల్లికార్జున్కు బాధితులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్, విజయ, ఫిషర్పురా కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు శశి కపూర్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, సెక్రటరీ బాలకృష్ణ, బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. तो मैंने कहा था कि इसका रिप्लाई दे दीजिए, अगर आप रिप्लाई दे देते हैं उसके अकॉर्डिंग हम आगे बात करते हैं और जो जूनियर ऑफिसर कैरी ऑफिसर उनसे बात करते हैं, बट आप एक रिप्लाई दे దీనికి సంబంధించి తప్పకుండా తొందరగా వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో వీళ్ళకందరికీ న్యాయం చేయాలని మరీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారికి వేడుకుంటా ఉన్నాం. తప్పకుండా వచ్చే బోర్డు మీటింగ్ లా వీళ్ళ విషయమే మాట్లాడి వీళ్ళకు న్యాయం చేయాలి. అప్పటి వరకు వీళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎవరు అంటా ఉన్నారు మెట్రోకు కావాలి 2 ఎకరాలు, మెట్రోకు ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర పెరేడ్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్, ఈ ల్యాండ్ ఎట్లిస్టో పేద ప్రజలు దాన్ని అడుగుతా ఉన్నాం. ఏదేమున్నా మెట్రో కానీ లేకుంటే వేరే ఏ అవసరాలకున్నా తప్పకుండా దీన్ని మేము అడ్డుకుంటాం. దీనికి ఈ పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఫ్రీ హోల్డ్ చేయమని అంటా ఉన్నాం. ఇవాళ ఇదే కాదు, దీనికి సంబంధించిన చాలా ల్యాండ్ ఉన్నాయి, C ల్యాండ్ ఉన్నాయి, B4 ల్యాండ్ ఉన్నాయి, అన్ని మీ ఫ్రీ హోల్డ్ చేయమని మేము కొట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా ఇదే కాదు, కొన్ని బజార్ ఏరియాలలో గిట్ట ఉన్నాయి, వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదని తెలియజేస్తా ఉన్నాం.